తెలుసుకుంటాడని బాధపడుతున్నాడైనా, నీలో నివసిస్తున్నాడైనా. అల్టిమేట్ గా నీలో ఆ ప్రవాహం ఉంది, నీకు అర్థమవుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు, ఆయన కట్టుకున్నాడు. ఆలయం కట్టుకుంటూ దినజనము అభివృద్ధి పరుస్తున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 27వ వచనం అన్నాడైనా, అటువలే ఏంటి ఎన్ని చెప్పి చూడండి, మా మీదంతా కూడా చాలా ముస్తాబుగా తయారవుతాం, కానీ లోపలున్న అవయవాలు ఎక్కువ చేస్తున్నాయంట. ఏం చేస్తున్నాయి? గుండె ఎంత పని చేస్తుంది? కనపడుతుంది అది? కనపడుతుందా? మెడ నుండి ఎంత పని చేస్తుంది?